జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం అందరం కూడా భారతీయులుగా గర్వించదగినటువంటి ఒక అద్భుతమైన మంచి న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఈ న్యూస్ రెండు ఒకసారి సూపర్గా ఉంటుంది. మన భారతదేశం ఒక ఏనుగు లాంటిది. అది ఇప్పుడు పడుకొని ఉండాలి. అది లేచి పరిగెత్తడం మొదలు పెడితే దానిని ఆపడం ఎవరి తరం కూడా కాదని చెప్పేసి అప్పట్లో మన మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు తెలియజేశారు. అది ఇప్పుడు నిజమైంది. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి పాలనలో మన ఏనుగు లేచి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇక మన ఏనుగు నాపడం ఎవరి తరం కూడా కాదు. అవునా కాదా? అది మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కావచ్చు, లేదా చైనా కావచ్చు, వాటి మిత్ర దేశాలైనటువంటి టర్కీ, లేకపోతే బంగ్లాదేశ్, అజర్బైజాను, ఇట్లాంటి ఎన్నైనా కావచ్చు. అసలు ఎవరు మన దేశం మీదకి దాడికి వచ్చినా కూడా వాళ్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనపడుతుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, మొన్న జరిగినటువంటి మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా మన దేశంలో స్వీయ గగనతల రక్షణ వ్యవస్థలను తయారు చేస్తున్నామని, దాని పేరు సుదర్శన చక్రం అని, ఈ గగనతల రక్షణ వ్యవస్థను 2035 నాటికి పూర్తి చేస్తామని మన మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. కానీ ఈ గగనతల రక్షణ వ్యవస్థను భారత 2035కు కాకుండా 2030 నాటికే పూర్తి చేసే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. నిన్న మన డిఆర్డిఓ తయారు చేసి ప్రయోగించినటువంటి గగనతల రక్షణ వ్యవస్థల ప్రయోగాల ద్వారా ఇది నిజమని చెప్పి తేలిపోయింది. సరే, మనము పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ను నిర్వహిస్తున్నప్పుడు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన మీద 500 వరకు ఈ కామికాజీ డ్రోన్లను, అదేవిధంగా ఈ బైరక్టర్ డ్రోన్లను, అలాగే షార్ట్ రేంజ్ మిసైల్స్ను ప్రయోగించింది. అయితే భారత్ ఈ డ్రోన్లను, మిసైల్స్ను అన్నిటిని కూడా అడ్డుకోవడానికి రష్యా అందించేటువంటి S-400 సిస్టమ్స్ను, అలాగే మన ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఉపయోగించి విజయవంతంగా ఈ ఆపరేషన్ అయితే పూర్తి చేసింది. అయితే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ప్రయోగించేటువంటి ఈ డ్రోన్లను, మిసైల్స్ను అడ్డుకోవడానికి మన భారతీయ సేనలో 10 లక్షల రూపాయల విలువైనటువంటి ఈ మిసైల్స్ను ఉపయోగించాల్సి వచ్చిందనమాట. అయ్యేమో పొరంబొకటి కూడా, కానీ వాటిని పడగొట్టడానికి మన వాళ్ళు చాలా వాల్యుబుల్ మిసైల్స్ను ఉపయోగించాల్సి వచ్చింది. అందుకే మన డిఆర్డిఓ తక్కువ ఖర్చుతో ఈ డ్రోన్లను, అదేవిధంగా ఈ మానవరహిత విమానాలను, యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించింది. దాని పేరే IADWS, అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అన్నమాట. ఇదేమి సాదాసీదా గగనతల రక్షణ వ్యవస్థ కాదు, ఇది 3 అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది బహుళ అంచెల రక్షణ వ్యవస్థ అన్నమాట. ఇది మన భారత గగనతల రక్షణకు ఒక గొడుగు లాంటిదిగా భావించవచ్చు. ఇందులో 3 ప్రధానమైనటువంటి టెక్నాలజీలు ఒకే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించబడినాయి. అందులో ముందుగా క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. దీన్నే QRSAM అంటారనమాట. ఈ వ్యవస్థ వేగంగా వస్తున్నటువంటి విమానాలు, క్షిపణుల వంటి ప్రమాదాలను తక్షణమే గుర్తించి స్పందించగలుగుతుంది. ఇకపోతే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీన్నే VSHORADS అంటారనమాట. ఇది తక్కువ దూరం నుంచి జరిగేటటువంటి ఆకస్మిక దాడులను, వీటిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండింటితో పాటు అత్యాధునికమైనటువంటి లేజర్ ఆయుధ వ్యవస్థ కూడా ఇందులో భాగమై ఉండాలి. అత్యాధునికమైనటువంటి స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి మల్టీ లేయర్డ్ ఈ వైమానిక కవచంగా రూపొందించిందే ఈ IADWS. విదేశాల నుంచి ఎదురయ్యేటటువంటి ముప్పులను ఈ QRSAM, అలాగే VSHORADS క్షిపణులు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. అయితే అధిక శక్తి కలిగినటువంటి లేజర్ డ్రోన్లు, క్షిపణులు, హై స్పీడ్ మిసైల్స్ను నిర్వీర్యం చేయగలిగే సామర్థ్యం కలిగినటి అన్నమాట. ఏంటి ఇవి? ఈ వ్యవస్థలు దేశానికి మరింత భద్రత అయితే కల్పించున్నాయి. ఇది మన డిఆర్డిఓ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడింది. ఇందులో భాగంగా వేరువేరు ఆయుధాలు పరస్పరం సమాచారాన్ని పంచుకుంటా సమిష్టిగా స్పందిస్తాయి. ఏం టెక్నాలజీనో చూడు. అంటే మనం ఒక ముగ్గురం కలిసి ఎవరినన్నా కొట్టాలనుకో, మనం ముగ్గురం కలిసి రే నువ్వు వాడిని కొట్టు, నేను ఇంటి కొడతా, నువ్వు వాడిని కొట్టాలని చెప్పేసి కల మాట్లాడుకొని కొట్టినట్టు, లేకపోతే నువ్వు రాయితో కొడుతూ, నీ కత్తితో కొడతా, నువ్వు కత్తితో నరకాలన్నట్టు మన కల మాట్లాడుకొని కొట్టినట్టు ఈ 3
ఏది సమిష్టిగా ఆ షేర్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే స్పందిస్తాయి. ఒక్కో ఆయుధం స్వతంత్రంగా మాత్రమే గాక ఇతర భాగాలతో సమన్వయంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది యుద్ధ సమయంలో సమర్థవంతమైనటువంటి సమగ్ర స్పందనకు దోహదం చేస్తుందన్నమాట. ఈ రక్షణ వ్యవస్థ యొక్క ప్రత్యేకత, అదేవిధంగా మొత్తం నిర్మాణం కూడా పూర్తిగా మన భారతదేశంలోనే అభివృద్ధి చేయబడింది అనమాట. మిసైళ్ల నుంచి అదేవిధంగా లేజర్ ఆయుధాలు, కమాండ్ వ్యవస్థల వరకు అన్నింటినీ స్వదేశీ పరిజ్ఞానం అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. నిన్న మన డిఆర్డిఓ జరిపినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్షలో 3 కూడా 100% విజయవంతం అవడం ఇక్కడ విశేషం. 2 డ్రోన్లను అదేవిధంగా ఒక మిసైల్స్ను ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది ఒకేసారి ధ్వంసం చేసింది. చూడండి, 3 వస్తే 3 ఒకటేసారి దెబ్బకు 2 పెట్లు అంటారు కదా, ఇక్కడ దెబ్బకు 3 పెట్లు అనమాట. ఆ విధంగా ధ్వంసం చేసింది. దీంతో మనం స్వదేశీయంగా తయారు చేస్తున్నటువంటి ఈ గగనతల రక్షణ వ్యవస్థల ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఇక అతి త్వరలోనే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మన ఆర్మీకి అందుబాటులోకి తీసుకొని రానున్నారంట. అంటే 2030 నాటికే మన సుదర్శన చక్రం పూర్తి కావడం గ్యారెంటీగా కనిపిస్తుంది. అదే విషయం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన ప్రభుత్వాలు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయి, మన శాస్త్రవేత్తలు ఎంత చురుగ్గా పనిచేస్తున్నారో, మన దేశం రక్షణ రంగ పరంగా ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. అర్థమవుతుందా? మనం మోడీ గారికి సపోర్ట్ చేస్తే, ఈ గవర్నమెంట్ ఇదే విధంగా కొనసాగితే మన దేశాన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా ఢీకొట్టలేదు, ఈవెన్ టచ్ కూడా చేయలేదు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.